ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి నన్ను కూడా వాళ్ళు హక్కున చేర్చుకుంటారు. రాహుల్ గాంధీ గారు కానీ మరి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మన పార్టీకే పెద్ద దిక్కు వారు. 35 సంవత్సరాలు అవుతుంది రాజీవ్ గాంధీ గారు చనిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ప్రధానమంత్రి పదవులలో గాని ఇతర పదవులలో గాని లేరు. ఇక మోడీ గారు అంటారు కుటుంబ పాలన అని. మరి కేసీఆర్ కుటుంబ పాలన వేరు, వాళ్ళ కుటుంబం వేరు. ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం. ఒకరు చనిపోతుంటే ఒకరు ఆ త్యాగాన్ని మోసుకొస్తూ ఈ రోజు ఈ దేశంలో మరి పార్టీని కాపాడుతూ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పరిపాలన కోసం తప్పున పడుతున్నటువంటి కుటుంబం. ఇవాళ సోనియమ్మ గాని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఏ పదవులలో లేరు. వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు. మరి ఈసారి మన పార్లమెంట్ కూడా మనం గెలిపించి మన రాష్ట్రంలో 12 నుంచి 15 సీట్లను ఎంపీ సీట్లను గెలిపించి వారిని మన ప్రధానమంత్రి పదవి మీద పీఠం మీద కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మన గురించి ఆలోచిస్తే దేశంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఇందిరమ్మ పథకాలు తీసుకొచ్చారు. ఒక ఉపాధి హామీ చట్టం, 100 రూపాయల చట్టం ఎవరు తెచ్చారు? కాంగ్రెస్. ఒక కోడుమూల హక్కుల చట్టం కాంగ్రెస్. ఒక విద్యా హక్కు చట్టం, ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే హక్కు చట్టం. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, కలెక్టరేట్ ఏం జరుగుతుంది, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఏం ఖర్చు అయిందని తెలుసుకునేటువంటి సమాచార హక్కు చట్టం కాంగ్రెస్. ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు ఇన్ని సంవత్సరాల 3 తరాల ప్రధానమంత్రులు 35 ఏళ్ల నుంచి మళ్ళీ ఏ పదవి లేకుంటున్నటువంటి కుటుంబానికి ఈ రోజు వరకు సొంత ఇల్లు లేకుండా ఉన్న కుటుంబం ఇవాళ రాహుల్ గాంధీ గారి కుటుంబం. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు, గౌరవ సభ్య వారు కూడా ఎంతో తప్పనపడ్డటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఎవరికైనా 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని అక్షింతలు పంచని, ఎన్ని దేవుళ్ళ చేయని, ఏమైనా చేయదు. కానీ ప్రజలకేం జరిగిందనేది గుర్తు పెట్టుకొని మొన్న తెలంగాణలో మార్పు తీసుకొచ్చినట్టుగానే ఈసారి దేశంలో కూడా మార్పు వస్తుంది. దానికి అభిముచ్చుకోవడం కోసం అటుపై ఈ పార్టీతో పొత్తు అంటారు, లేకుంటే పార్టీతో కలవనటువంటి వాళ్ళకి ఈడీ సామాన్లు ఇస్తున్నారు, లేదా ఐటీ కేసు బుక్ చేస్తున్నారు. రకరకాలుగా బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల బీజేపీ పాలనలో మరి ఆదిలాబాద్ లో ఎన్ని బ్రిడ్జిలకు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని రోడ్లకు పర్మిషన్ ఇచ్చారు, మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, మరి సెంట్రల్ నుంచి కూడా ఏమొచ్చిందో ఒక్కసారి మనం గ్రామాన్ని తిరిగి అడగాలి. ఆంజనేయులు మన ఊర్లో మరి అన్ని మనకు కోచం ఉంటది, మైసం ఉంటది, వెంకటేశ్వర అన్ని ఉంటది. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, వ్యక్తిగతం. ఆ దేవుళ్ళని రాజకీయాలకు లాగడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇట్లాంటి దేవుళ్ళని లాగి సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఓటేయించుకోవడం అంటే అది ప్రజల ఆకాంక్ష నెరవేర్చినట్టు కాదు, ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు కాదు. కాబట్టి కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే పేదలందరినీ కాపాడుకునేటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఇవాళ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.